అందరికీ నమస్కారం. నా పేరు ఏఎన్ఆర్క. నేను ఏపీఆర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఎక్సెల్లో బేసిక్ శాలరీ చూసాను. ఎలా చేసాను అందరూ చూడండి. ఫస్ట్ ఈ ఎంపీఐడి నేమ్, డిజైనేషన్, బేసిక్ శాలరీ అన్నీ ఫీడ్ చేసుకున్న తర్వాత ఇది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకొని ఇంటూ నొక్కి షిఫ్ట్ 5 పట్టుకుంటే వస్తుంది. ఎంటర్ నొక్కితే ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత డబుల్ క్లిక్ చేస్తే అన్నిటికీ వస్తాయి. ఇది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకొని ఇంటూ నొక్కి 9 ఎంటర్ నొక్కితే ఆన్సర్ వస్తుంది. తర్వాత అందరికీ రావాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకొని ఇంటూ నొక్కి 12 షిఫ్ట్ పట్టుకొని 5 నొక్కితే తర్వాత ఎంటర్ నొక్కితే దీని ఆన్సర్ వస్తుంది. దీన్ని పట్టుకొని నొక్కితే డబుల్ క్లిక్ చేయాలి. తర్వాత ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత హెచ్ఆర్ఏ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ దీన్ని సెలెక్ట్ చేసుకొని అందరూ ఒకటే దీని ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత దీన్ని పట్టుకొని డబుల్ క్లిక్ చేస్తే అందరికి వస్తాయి. తర్వాత గ్రాస్ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ చేసి తర్వాత ఎలా నొక్కితే ఎంటర్ నొక్కితే దీనికి ఆన్సర్ వస్తుంది. తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అందరికీ ఆన్సర్ వస్తుంది. వస్తాయి. డెడికేషన్ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకొని నొక్కి తర్వాత 6 నొక్కి మళ్ళీ 6 పట్టుకొని 5 నొక్కితే వస్తుంది. తర్వాత ఎంటర్ నొక్కితే దీనికి ఆన్సర్ వస్తుంది. దీన్ని పట్టుకొని డబుల్ క్లిక్ చేస్తే అందరికి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇది ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ని సెలెక్ట్ చేసుకొని గ్రాస్ సెలెక్ట్ చేసి నొక్కి 5.5 షిఫ్ట్ పట్టుకొని 5 నొక్కి వస్తుంది. తర్వాత ఎంటర్ నొక్కితే దీని ఆన్సర్ వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అన్నిటికీ వస్తాయి. తర్వాత ఎల్ఐసి ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ గ్రాస్ని సెలెక్ట్ చేసుకొని గ్రాస్ సెలెక్ట్ చేసి ఇందులోకి 13 షిఫ్ట్ ప్లస్ 5 ఎంటర్. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. డెడికేషన్ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకొని క్లాస్లోకి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని క్లాస్లోకి ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఎంటర్ నొక్కితే దీని ఆన్సర్ వస్తుంది. డబుల్ క్లిక్ చేస్తే అన్నిటికీ వస్తుంది. నెట్ శాలరీ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ డెడికేషన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ నొక్కితే దీని ఆన్సర్ వస్తుంది. ఒకసారి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అందరికి వస్తాయి. తర్వాత వీడియో థ్యాంక్ యూ అన్నారు.